దృష్టిదాత డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు. ఈ పుస్తకం రాసిన వారు శ్రీ చిల్లర బాలకృష్ణారావు. ఆయన దగ్గర పనిచేసిన వారు. 4వ భాగం 26/4/20. అనుష్ఠాన వేదాంతిగా సూర్యనారాయణ గారు ఎలా ఉండేవారు? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథాలు ఎందరో నిత్య పారాయణ, నిత్య చింతన చేస్తారు. కానీ పరీక్షా సమయం వచ్చేసరికి వారిలో అధిక సంఖ్యాకులు చంచల మనస్కులై అశాంతి అనుభవిస్తారు. అటువంటి పరీక్షకు నిలబడిన ధీరులే ధీరస్తత్ర సమూహ్యతి అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మోహ ఆవేశానికి గురి కాకుండా, శోక సాగరంలో మునిగిపోకుండా మార్కండేయులాగా చిరంజీవులం. డాక్టర్ గారు తెనాలి శ్రీకృష్ణ కంటి ఆసుపత్రి ప్రాతకాల ప్రార్థనలు ఒకసారి ఈ విషయాన్ని వివరిస్తూ తన ఒకరిని ఉదాహరణగా ఆయన వేదాంతంలో అందవేసిన చెయ్యి ఎవరు? మిత్రుడు. వేదాంత గ్రంథాలు కూడా ఆంగ్లంలో రాశారు. కానీ దురదృష్టవశాత్తు వారి ఏకైక పుత్రుడు స్వర్గస్థుడు కావటంతో గుండెలు బాదుకొని శోకించటం మొదలుపెట్టి ఎవరైనా మిత్రుడు పరామర్శకు వెళ్ళి మీరు ఎన్నో వేదాంత గ్రంథాలు రాశారు కదా, అజ్ఞానంగా ఎంతగా ఏడుస్తున్నారు ఏమిటి అని ప్రశ్నిస్తే ఆయన ఇంకా గుండె బాదుకు మై ఫిలాసఫీ కుడ్ నాట్ సేవ్ మై సన్, నా వేదాంతం నా కొడుకును రక్షించలేకపోయింది అని మరింత ఏడ్చేవాడు. కాబట్టి మన వేదాంత పరిజ్ఞానం ఆ విధంగా ఉండరాదని, అది అనుష్ఠానంతో కూడినదై ఉండాలని డాక్టర్ గారు ఆనాడు ప్రబోధి. అవి కేవలం పెదవుల చివర నుంచి వెలువడిన మాటలు, స్వచ్ఛమైన ఆత్మ అనుభూతితో పలికిన మాటలని వారి జీవితంలో వారికి సంభవించిన విపత్తుని ఆయన ఎదుర్కొన్న తీరంతా రుజువు చేస్తుంది. వాటిని ఇక్కడ పొందుపరచడం సమంజసం అనడానికే సందేహం లేదు. 1940 సంవత్సరంలో డాక్టర్ గారి కుమారుడు సత్యనారాయణకు టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆందోళన కలిగి పరిస్థితి క్షణక్షణం దిగజారు. మర్నాడు ఉదయం 5 గంటలకు శుక్లాల ఆపరేషన్ ప్రారంభమవ్వాలి. అప్పుడు ముఖ్య కార్యకర్తలు డాక్టర్ గారితో సత్యనారాయణ పరిస్థితి ప్రమాదంగా ఉంది, ఆపరేషన్ ఎలా, అందువల్ల ఆపరేషన్ ఇంకొక రోజు వాయిదా వేస్తే మంచిది అన్నారు డాక్టర్ వెంపటి గారు. అబ్బాయి పరిస్థితి ఆందోళనగానే ఉంది కదా, అయినా ఆపరేషన్ ఎందుకు మానాలి? అనుకున్న ప్రకారమే ఆపరేషన్ చేద్దాం, తగిన వైద్యం చేయటానికి డాక్టర్ భీమేశ్వరరావు గారు పక్కనే ఉన్నారు. మా నాన్నగారు అక్కడే. అంటే భగవంతుడి ఇచ్చ ప్రకారమే ఏదైనా జరిగితే నేను పనికిరాను కదా, అక్కడ అన్నీ మా నాన్న చూస్తారు. అందువల్ల మీరు సకాలంలో వచ్చి ఆపరేషన్కు తగిన ఏర్పాట్లు చేయ అని నిబ్బరంగా చెప్పారు డాక్టర్ వెంపటి సూర్యనారాయణ. మర్నాడు ఉదయం అందరూ వచ్చి విచారించి గడ్డు పరిస్థితి తప్పిందని తెలుసుకొని ఆ రోజు జరగవలసిన ఆపరేషన్లు చక్కగా యథాప్రకారం డాక్టర్ గారి కుమారుడు సత్యనారాయణ కొంతకాలం నుండి అస్వస్థులే. అందువల్ల అప్పుడప్పుడు ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకునే 1987లో కొన్ని రోజులు అతను ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించుకుని ఆరోగ్యం తిరిగి చెప్పుంది. ఇంటికి బయలుదేరుతుండగా గుండెపోటు వచ్చి ప్రాణం వదిలి అతని భార్య అతను చనిపోయినట్లు ఇంటికి తీసుకొని వస్తున్నట్టు ఫోన్ చేసి ఆ వార్త అందుకున్న ఆసుపత్రి కార్యకర్త ఈ దుర్వార్తను డాక్టర్ గారికి ఎలా తెలియజేయటం అని ఆలోచిస్తుండగా అక్కడకు వచ్చిన రమణలాల్జీ విషయం తెలుసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి
మీ అబ్బాయి సత్యనారాయణ గుండెపోటుతో ఆసుపత్రిలో చనిపోయాడట, శవాన్ని తెస్తున్నారని ఫోన్ వచ్చిందని చెప్పు. అలాగా, వాడు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు అని ఎవరి పిల్లాడు వెళ్ళిపోయిన డాక్టర్ గారు స్పంది. మర్నాడు శవాన్ని తీసుకొని వెళ్ళేవారు అనేక మంది డాక్టర్ గారిని పరామర్శించటానికి. వారికి ఆ శ్రమ లేకుండా వీరే వారితో వేదాంత సంభాషణ జరిపేవారు. ఆధ్యాత్మిక తత్వ చింతనలు వారు ఎంత పరిపక్వత పొందారు దీనివల్ల మనం తెలుసుకోవాలి. డాక్టర్ గారు వృద్ధాప్యం వల్ల ఆపరేషన్ చేయటం మానేసి ఇంటి దగ్గరనే విశ్రాంతి తీసుకుంటూ, ఆ సమయంలో ఆయన అల్లుడు చిట్టా గోపాలకృష్ణమూర్తి గారు గుండె నొప్పితో హఠాత్తుగా మరణించారు. డాక్టర్ గారు ఆ సంఘటన చాలా తేలిగ్గా తీసుకొని నాకు సీటు రిజర్వేషన్ చేయించుకోవటానికి ముందుగా మా అల్లుడు వెళ్ళాడు పైన అని చెప్పేవారు. ఆయన సుక్కల పరీక్షను ఎంత తీక్షణంగా చూసేవారో ఇక్కడ ఈ బొమ్మ ఒకటి ఇస్తున్నారు. ఒక ఆమె కంటిని ఎలా పరీక్ష చేస్తున్నారో డాక్టర్ వెంపటి గారు. సర్వోదయ సేవ ఆంగ్లంలో జాన్ రస్కిన్ రాసిన అంటూ ది లాస్ట్ అనే పుస్తకాన్ని సర్వోదయం అనే పేరుతో గాంధీ అనువాదం చేసి, సర్వ ప్లస్ ఉదయం సర్వోదయం అంటే అందరి అభ్యున్నతి అనే అర్థంలో గాంధీజీ ఈ శబ్ద ప్రయోగం చేశారు. తన కార్యక్రమాల లక్ష్యం సర్వోదయం అని ఆయన మాటి మాటికి చెప్పేవారు. గాంధీజీ నిర్యాణ అనంతరం గాంధేయ కార్యకర్త, ప్రముఖ జాతీయ నాయకులు, సేవాగ్రాములు సమావేశమై 1948 సంవత్సరం ఏప్రిల్లో సర్వోదయ సమాజ స్థాపన చేశారు. గాంధీజీకి ఆధ్యాత్మిక వారసుడని ప్రఖ్యాతి పొందే ఆచార్య వినోబాజీ ఈ సర్వోదయ సమాజానికి మార్గదర్శకత్వం వహించారు. అప్పటి నుండి యావత్ భారతదేశంలో సర్వోదయ ఉద్యమం బాగా కొనసాగింది. అంతకుముందే గాంధీ వినోబాల ఆదర్శ మార్గాన్ని అనుసరిస్తున్న డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు ఈ సర్వోదయ ఉద్యమంలో భాగస్వాములు కాకుండా ఎలా ఉండగలరు? 1955లో ఆచార్య వినోబా భావే భూదాన పాదయాత్ర చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించేటప్పటి ఈ సర్వోదయ కార్యక్రమంలో డాక్టర్ గారు ప్రత్యేక పాత్ర వహించాల్సి వచ్చింది. ఆచార్య వినోబాజీ రచించిన గీతా ప్రవచనాలను తెలుగులోకి అనువదించి ప్రచురించే బాధ్యత డాక్టర్ గారికి అప్పచెప్పారు. మరాఠీ భాషలో వ్రాయబడిన ఈ గ్రంథాన్ని వారు తెలుగులోకి అనువదించి వినోబాజీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించగానే ఆయనకు సమర్పించారు. తెలుగులంక శ్రీ తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు, స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ బ్రహ్మ సమాజికులు శ్రీ తల్లాప్రగడ ప్రకాశరాయుడు గారు వారికి అనువాదంలో సహకరి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వోదయ సాహిత్య నిర్వహణ బాధ్యత కూడా డాక్టర్ గారికి అప్పగించబడి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ సాహిత్య ప్రచార సమితి తన తరఫున డాక్టర్ గారు స్త్రీశక్తి, లోకనీతి, నేనెరిగిన గాంధీ, రామనామ చింతనం, శ్రీకృష్ణ సంస్మరణ, విరిసిన తారలు, విచ్చిన పూలు మొదలైన పుస్తకాలు అనువదింప చేసి ప్రచురి భూదానం పత్రిక కొంతకాలం వారపత్రికగా కూడా నిర్వహించి ఆ తర్వాత దాని పేరు మార్చి సామ్య యోగం అనే పేరుతో పక్షపత్రిక 15 రోజులకు వచ్చేదిగా చేసి ఈ పత్రికకు చందాదారులు పెంచడానికి డాక్టర్ గారు తమ ఆసుపత్రి కార్యం నుండి ఒక రోజు సెలవు తీసుకొని సర్వోదయ కార్యకర్తల బృందంతో పత్రికా ప్రచారానికి చాలా చోట్లకు తిరిగేవారు.
వారి ప్రచార ఫలితంగా పత్రికకు సుమారు 12,000 వరకు చందాదారులు ఏ విధమైన వ్యాపార ప్రకటనలు తీసుకోకుండా పత్రికను నిర్వహించాలనే పట్టుదల ఎంతో కష్టపడి డాక్టర్ గారు ఈ పత్రిక జయప్రదంగా నడపటానికి కృషి చేయి. డాక్టర్ గారి మిత్రుడు కొవ్వూరు నిర్వాణ కళాశాల ప్రధాన ఆచార్యుడు శ్రీ కేశిరాజు వెంకట లక్ష్మీ నృసింహ అప్పారావుగా ఈ పత్రిక సంపాదకత్వంలో బాధ్యత వహించి వారికి సహాయపడ్డారు. ఆచార్య వినోబాజీ భూదాన పాదయాత్రం కోసం విజయవాడ వరకు వచ్చి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో భూదాన యాత్ర నిర్వహించే బాధ్యత డాక్టర్ గారికి అప్పగించి తెలంగాణ వైపు వెళ్ళి అందువల్ల వారు తన సన్నిహిత మిత్రుడు ప్రముఖ గాంధేయవాది సంస్కృత పండితుడు శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి నాయకత్వంలో తమ కార్యకర్తల్ని కొందరు ఒక దళంగా చేసి ఆ జిల్లాలలో పాదయాత్ర నిర్వహించటానికి అంతకుముందే డాక్టర్ గారు స్వయంగా తమ పిత్రార్జితమైన 2.5 ఎకరాల భూమిని వినోబాజీకి దానంగా ఇచ్చారు. సూత్రయజ్ఞంలో డాక్టర్ గారు ఎలా ఉన్నారో ఒక బొమ్మ ఉంది ఆయన భార్యతో సహా. పక్కన ఉన్నవారు తల్లా ప్రకట వారమెట్ట. సర్వో ఆచార్య వినోబాజిన భావి తరం పైన పసిపిల్లల హృదయ క్షేత్రంలో శాంతి బీజాలు నాటి విశ్వశాంతిని సాధించాలనే సంకల్పం సర్వోదయ కార్యకర్తలకు శాంతి సైనికు జీవన భృతి సమకూర్చే ఉద్దేశంతో సర్వోదయ పాత్ర అనే ఒక కార్యక్రమం సూచించాం. ప్రతి ఇంట సర్వోదయ పాత్ర అనే పేరు గల కాగితం అంటించిన చిన్న వెదురు పేర్ల బుట్ట కానీ మట్టి పాత్రలో కానీ రేకు డబ్బాలో కానీ ప్రతిరోజు పసిపిల్లల చేతి సత్యం, ప్రేమ, కరుణ నాకు కావాలి, ప్రజలందరికీ కావాలి, ప్రపంచంలో అంతా శాంతిగా సుఖంగా ఉంది అనే మాటలతో పిడికెడు బియ్యం వేయించడం ఒక తీర్మానంగా విధానం. గ్రామంలో తిరిగి ప్రచారం చేసి గృహస్థులకు నచ్చచెప్పి ఈ సర్వోదయ పాత్ర వారి ఇళ్లలో ఉంచడం, వారి పిల్లల చేత ప్రతిరోజు పిడికెడు బియ్యం పైన చెప్పిన విధంగా వేయమనడం, వారానికి ఒకసారి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆ బియ్యం సేకరించుకొని వచ్చి వాటి లెక్కలు తయారు చేసి దాని ద్వారా వచ్చిన సొమ్ము సర్వోదయ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు పెట్టడం సర్వోదయ కార్యకర్తల బాధ్యత. ఒక ద్రష్టగా నేను మన దేశానికి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాను అని వినోబాగా చెప్పారు. ఆంధ్ర ప్రాంతంలో తెనాలి, గుంటూరు, విజయవాడ త్రికోణ క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందని, అందుకు తగిన యోగ్యత గల కార్యకర్తలు ఏర్పాటు చేయాలని వినోబాజీ మన డాక్టర్ గారిని అంటే వెంపటి వారిని ఆచార్యుని ఆజ్ఞను అనుసరించి డాక్టర్ గారు 1958 ఆగస్టులో తెనాలి ఈ కార్యక్రమాన్ని తన పర్యవేక్షణ పనిచేసే కొంతమంది కార్యకర్తల తోడ్పాటుతో మొదలుపెట్టి ఈ తర్వాత విజయవాడ, ఆ తర్వాత గుంటూరు ఈ కార్యక్రమ విస్తరణ చేసి సర్వోదయ పాత్ర కార్యక్రమంలో పనిచేయడానికి వచ్చే కొత్త కార్యకర్తలు శిక్షణ ఇచ్చే బాధ్యత శ్రీ చర్ల జనార్దన స్వామి గారి, సర్వోదయ పాత్ర కార్యాలయ బాధ్యత గట్టి ఆంజనేయులు గారికి అప్పటి డాక్టర్ గారి మార్గదర్శకంలో వీళ్ళిద్దరూ బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం, ఒంగోలు, ప్రకాశం జిల్లాలు ఈ కార్యక్రమం విస్తృత రూపంగా నడిచి సుమారు 500 మంది పైగా దాదాపు 25,000 ఇళ్ల నుంచి కార్యకర్తలు సర్వోదయ పాత్ర కార్యక్రమంలో పనిచేసి సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఆదాయం వచ్చే బియ్యాన్ని సేకరించారు. దీంతోపాటు వీరు గ్రామాలలో పారిశుధ్యం, సామూహిక ప్రార్థనా సమావేశాలు, పాఠశాలలో పిల్లలకు సర్వోదయ గేయాలు, కథలు నేర్పడం మొదలైన సేవా కార్యక్రమాలు చేశారు. బీద స్త్రీలకు జీవనోపాధి కలిగించే నిమిత్తం కుట్టు మిషన్ల, అంబర్ చరకాల శిక్షణ కూడా ఏర్పాటు. బాలబాలికలు జాతీయ భాష అయిన హిందీ నేర్పడానికి అవసరమైన చోట్ల సేవా కేంద్రాలు నిర్వహింపబడి, అంతేకాక వరదలు, తుఫాన్లు వగైరా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఈ కార్యకర్తలు ఆయా ప్రదేశాలకు వెళ్ళి సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భగవద్గీత తత్వ ప్రచారం కోసం ఒక బుర్రకథ దళం కూడా కొంతకాలం ఈ సర్వోదయ కార్యక్రమంలో భాగంగా పనిచేసింది. సర్వోదయ కార్యకర్తలు పాదయాత్రలు జరిగిన శ్రీమతి వరికంటి జయమ్మ భాగవతారినిగా మనోరంజకంగా హరికథలు చెప్పి సర్వోదయ సందేశ వ్యాప్తికి సహకరి. డాక్టర్ గారికి బాగా దగ్గర మిత్రుడైన వట్టికోటి వెంకట సుబ్బయ్య గారు, దొప్పలపూడి శ్రీ గుత్తికొండ రామబ్రహ్మం గారు, మోపర్ శ్రీ కోసూరి సుబ్బారావు గారు, అవనిగడ్ శ్రీమతి కల్లూరి తులసమ్మ గారు, పెదరావు మొదలైన వారు ఈ పాదయాత్రలు జయప్రదం కావటానికి ఎంతో శ్రద్ధతో సహకరి. సర్వోదయ కార్యకర్త శ్రీ లింగాల సూర్యనారాయణ గారు ఈ పాదయాత్రల సందర్భంలో ఆయా గ్రామాలకు ముందుగానే వెళ్ళి అవసరమైన ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నారు. ఎప్పుడైనా సర్వోదయ పాత్ర గ్రామాలలో ఏదైనా ఆధ్యాత్మిక మహాసభలు మొదలైన కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యకర్తలు వాలంటీర్లుగా స్వచ్ఛంద సేవ చేసి సర్వోదయ పాత్ర కార్యనిర్వహణ గురించి ఆచార్య వినోబా భావే ఎవరు ఏ ప్రశ్న అడిగినా తెనాలి వెళ్ళి చూడండి అయ్యా, అక్కడ ఎంత బాగా జరుగుతుంది, మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పి పంపేవారు. అంటే డాక్టర్ గారి కార్యక్రమం అంత నిర్దిష్టమే. వారి ఆదేశానుసారం ఎందరో ఇతర ప్రాంతాల నుంచి తెనాలి వచ్చి కార్యక్రమాలు చూసి పూర్తి సర్వోదయ సేవా సంఘ అధ్యక్షుడు సిద్ధిరాజ్ డడ్డా, కార్యదర్శి రామకృష్ణ, సర్వసేవా సంఘ ప్రముఖుడు నారాయణ దేశాయ్ గుజరాత్, మన్మోహన్ చౌదరి ఒరిస్సా, పూర్ణచంద్ర జైన్ రాజస్థాన్, శ్రీకృష్ణరాజ్ మెహతా వారణాసి, రాధాకృష్ణ బజాజ్ వార్ధా, మనోహర్ దివాన్ పవనార్, శ్రీ జగన్నాథన్ తమిళనాడు మొదలైన పెద్దలు తెనాలి వచ్చి అక్కడ జరిగేటువంటి సర్వోదయ కార్యక్రమాన్ని చూసి సంతోషించి తమ ఆశీస్సులను, అభినందనలను అందించి వెళ్ళేవారు. వీరే కాక ఆంధ్రప్రదేశ్ సర్వోదయ నాయకుడైన శ్రీ ప్రభాకర్జీ, కోదాటి నారాయణరావు, టి కోదండరామిరెడ్డి, టి జె మాణిక్యాలరావు, ఉమ్మెత్తర కేశవరావు, సివి చారి, శ్రీ గోర, శ్రీ వైద్యనాథం గారు మొదలైన వారు కూడా వచ్చి ఇక్కడి సర్వోదయ కార్యక్రమాలలో పాల్గొని తమ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు. నాగర లిపి ప్రజ ఆచార్య వినోబా తలపెట్టిన ఉద్యమాలను నాగర లిపి ప్రచారం కూడా ఒకటి ఉంది. ప్రాచీన సంస్కృత లిపిని దేవనాగర లిపి అని, నాగరి అని 2 రకాలుగా అంటారు. ఉత్తర దేశపు భాషల లిపులన్నీ దీనికి రూపాంతర. దక్షిణాది లిపులు కూడా ఒక విధమైన నాగరి లిపి నుండి రూపాంతరం పొందాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. మన దేశ భాష అన్నిటికీ ఈ నాగరి లిపిని సామాన్య లిపిగా, కామన్ స్క్రిప్ట్గా వాడటం అభ్యసిస్తే భారతీయ భాషల సాహిత్యాల సాన్నిహిత్యాన్ని
సమానత్వాన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం కలుగుతుందని, తద్వారా వివిధ ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన పెరిగి భావ సమైక్యత, జాతీయ సమైక్యత దోహదం కలుగుతుంది. గాంధీ, వినోబాజీ అభిమతం అనేక ఆధునిక భారతీయ భాషల లిపులు నాగరి లిపితో పోలి ఉండటం వల్ల అందరూ దీన్ని నేర్చుకోవడం సులభ సాధ్యమని, ఆయా భాషల ఉత్తమ సాహిత్యాన్ని నాగరి లిపిలో కూడా ప్రచురిస్తే దాన్ని ఇతర ప్రాంతాల భాషల వారు సులభంగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశం ఆచార్య వినోబా నాగరి లిపి ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అందుకనే ప్రతి ప్రాంతీయ భాషలో ప్రచురించిన గీతా ప్రవచన వినోబాజీ రచన మా ఇంట్లో ఉండేది. గ్రంథాన్ని నాగరి లిపిలో కూడా ప్రచురించమని ప్రాంతీయ భాషల సర్వోదయ పత్రికలలో నాగరి లిపికి శిక్షణ ఒకటి ప్రత్యేక శిక్షశీర్షిక నిర్వహించమని ఆయన సర్వోదయ కార్యకర్తలకు వినోబా సలహా ఇచ్చారు. ఒకసారి డాక్టర్ గారు పవనార్ ఆశ్రమంలో వినోబాజీని దర్శించటానికి వెళ్ళిన వారు నాగరలిపి ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించటం కోసం ఒక మలయాళ దినపత్రిక డాక్టర్ గారి చేతిలో పెట్టి దీన్ని చదువు అన్నారు. ఇది మలయాళ లిపిలో ఉంది కదా, నేను చదవలేను అని డాక్టర్. అప్పుడు బహుభాషావేత్తలైన ఆయనే దాన్ని మనోరమ అని చదివారు. ఆ తర్వాత ఆయన, చూసావా సూర్యనారాయణ, ఇది మలయాళ లిపిలో ఉండటం వల్ల నువ్వు చదవలేకపోయి, ఇదే నాగరి లిపిలో ముద్రింపబడి ఉంటే నువ్వు సులభంగా చదివేవాడివి కదా. కనుక మన భారతీయ భాషల్లో గల శబ్ద సామ్యాన్ని బట్టి దీని పేరే కాదు, దీనిలో ప్రచురింపబడిన విషయ సామగ్రిలో కూడా నీకు పరిచితమైన శబ్దాలెన్నో కనపడతాయి. కొంతవరకు దీనిలోని విషయాన్ని అర్థం చేసుకోవడానికి నీకు అవకాశం కానీ ఇది మలయాళీ లిపిలో ఉండటం నువ్వు ఒక్క అక్షరం ముక్క కూడా చదవలేకపోయావని వినోబా అన్నాడు. ఆయా ప్రాంతీయ భాష లిపి నేర్చుకుంటే కాదు ఆ భాష నేర్చుకోవటానికి వీలు పడదని ఇబ్బంది లేక నాగరి లిపి ద్వారా నేర్చుకునే సౌకర్యం ఉంటే మన ఇరుగు పొరుగు భాషా సాహిత్యాలు మనం సులభంగా అభ్యసించవచ్చని, దీనివల్ల భారతీయ భాషా సాహిత్యాల తులనాత్మక అధ్యయనం సులభ సాధ్యమవుతుందని ఆచార్య వినోబా అభిమత్. ఈ విధంగా విభిన్న ప్రాంతాల ప్రజలు సన్నిహితం కావటాన్ని, పరస్పర అవగాహనం పెంచుకొని జాతీయ సమైక్యతని సమగ్రతని సమకూర్చుకోవటానికి దోహదం కలిగించడం కోసం ఆయన నాగరలిపి ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం. అంచేత మన డాక్టర్ గారు కూడా తాము తెలుగులోకి అనువదించిన ఆచార్య వినోబా రచన గీతా ప్రవచనాలు నాగరీ లిపిలో ప్రచురించి వారు నిర్వహించిన సామ్యయోగం పత్రికలో నాగరి లిపికి శిక్షణ ప్రత్యేక కార్యక్రమంగా ప్రారంభించి తద్వారా సామ్యయోగ పత్రిక పాఠకుల నాగరీ లిపి నేర్పడానికి బాగా కృషి జరిగి సామ్యయోగ పత్రిక సంపాదకుడు సంస్కృతాంధ్ర హిందీ పండిత్ శ్రీ కేశిరాజు నృసింహ అప్పారావు త్రయంబకం యజామహే అనే శీర్షికలో నాగరీ తెలుగు లిపులలో సంస్కృత శ్లోకాలు వాటి అర్థాలు వ్రాసేవారు. ఈ విధంగా మన డాక్టర్ ఆచార్య వినోబా ప్రబోధించిన నాగరీ ప్రచారాన్ని లిపి ప్రచారాన్ని కొనసాగి సంపత్తిదారు ఆచార్య వినోబా తన భూదాన పాదయాత్రలు భూదాన గ్రామదాన ఉద్యమాలతో పాటు సంపత్తి దానం అనే కార్యక్రమాన్ని కూడా సూచించారు. ధనవంతులైన వాళ్ళు తమ సంపదలో 6వ భాగాన్ని దరిద్ర నారాయణుడికి దానంగా ఇవ్వాలని, దానిలో భూదాన గ్రామదాన కార్యక్రమాలు జయప్రదంగా ఫలవంతంగా సాగించటానికి వీలు పడుతుందని
దీన్ని అనుసరించి డాక్టర్ గారు వెంపటి వారు తమ ఆసుపత్రి ఆదాయం 6వ వంతు సంపత్తి దానంగా ప్రతి ఏడాది సర్వోదయ కార్యక్రమాలకు నిర్వహణకు ఇచ్చేవారు. ఈ విధంగా డాక్టర్ గారు తమ గురువై వినోబాజీ కార్యక్రమాలన్నింటినీ అంటే తుడుపు చెరుపు లేకుండా తప్పకుండా అమలుపరిచి సర్వోదయ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. గాంధీజీ ప్రబోధించిన సర్వోదయ సిద్ధాంతం కేవలం స్థూల కార్యక్రమానికి సంబంధించిందే కాక భావ విప్లవానికి కూడా ప్రముఖ స్థానం కావటం డాక్టర్ గారు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖులైన కవులు సాహిత్యకారులు కూడా అందులో పాల్గొవాలని ఆహ్వానించారు. తెలుగులంక తుమ్మల సీతారామూర్తి గారి ఆధ్వర్యంలో సర్వోదయ రచయితల సంఘం ఏర్పాటై తెనాలి మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో పెద్ద కవి సమ్మేళనం కూడా నిర్వహించి అందులో పాల్గొన్న ప్రఖ్యాత కవుల రచయిత రసవత్తర రచనల సంకలనాలు సాహిత్య పతాక్ అనే పేరుతో ప్రచురించారు. డాక్టర్ గారు కంటి ఆసుపత్రి విషయంలో ఆచార్య వినోబాజీ ఇచ్చిన సలహా ప్రకారం ఆసుపత్రి బీద రోగుల సేవకు అంకితం చేసి నడపడం ప్రారంభించిన దగ్గర నుండి వినోబాజీ అత్యంత దగ్గరైపోయారు. వినోబాజీ డాక్టర్ గారికి ఉత్తరం రాసేయడం హాయి సూర్యనారాయణ అని సంబోధించి వ్రాసి డాక్టర్ గారు వారికి రాసినప్పుడు పూజ్య గురుదేవ్ అని సంబోధించి ముగింపులో ఆప్కా సూర్య తమ సూర్య అని రాసి ప్రారంభంలో ప్రతి ఏడాది వినోబాజీ ఆశ్రమం పవనార్కి భార్య గుణపతి గారితో వెళ్ళి దాదాపు నెల రోజులు గడిపి వచ్చేవి. కార్యక్రమాలు ఒత్తిడి పెరిగినందు కాల పరిమితి తర్వాత తగ్గించుకో వినోబాజీ ఆశ్రమవాసులై సోదర సోదరిణీ మందందరూ వారిని తమ కుటుంబ సభ్యులుగా ఆదరించి అభిమానించేవారు. డాక్టర్ గారు నడిపిన సర్వోదయ పాత్ర కార్యక్రమం, సర్వోదయ సాహిత్య కార్యక్రమం యావత్తు దేశానికే ఒక మచ్చు తొనకగా ఆదర్శప్రాయంగా రూపొందటం వలన అఖిల భారత సర్వోదయ కార్యకర్తలలో కూడా వారి ప్రతిష్ట చాలామంది అభిమానులతో వినోబాజీ దక్షిణ కా సూర్య అని ఆజ్జికల్ సూర్య దక్షిణనే ఆ రహేహై దక్షిణ ప్రాంత సూర్యుడని సూర్యనారాయణ గారు ఈ రోజుల్లో సూర్యుడు దక్షిణ దిశ నుండి ఉదయిస్తున్నాడని అందరికీ చెబుతూ ఉండేవారు. డాక్టర్ గారి యందు వినోబాకి కలిగిన ఆదరణ ప్రభావం 1975లో పవనార్లో జరిగిన గ్రామ స్వరాజ్య సమ్మేళనాన్ని డాక్టర్ గారిని అధ్యక్షులు చేశారు. డాక్టర్ గారి అధ్యక్షతన ఆ సమ్మేళనం జయప్రదంగా జరిగి గాంధీజీ ప్రబోధించారు. ఆచార్య వినోబాజీ తన గ్రామ ఉద్యమం ద్వారా రూపుదిద్దిన గ్రామ స్వరాజ్యమే భారత ప్రజలకు తరుణోపాయమని, అసలైన స్వరాజ్యమని ఆ సభలో అందరూ డాక్టర్ గారి అధ్యక్షత ముక్త కంఠంతో పోషించారు. ఇది డాక్టర్ గారి సర్వోదయ సేవలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. 1958 సంవత్సరం నుండి 73 వరకు అంటే దాదాపు 13 ఏళ్ళు ఈ సర్వోదయ సేవా కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా ఆ తర్వాత డాక్టర్ గారు హైదరాబాదులో కంఠాసుపత్రి కార్యక్రమానికి అధిక సమయం కేటాయించడం వల్ల అది క్రమక్రమంగా సన్నగి. అయితే డాక్టర్ గారు మాత్రం ఆపరేషన్ చేస్తున్న సూర్యనారాయణ గారు ఎలా ఉన్నారో పక్కన భార్య లైట్ వేస్తూ చూపిస్తోంది. ఆవిడ పేరు గుణవతి.
హైదరాబాదులో తనకు శారీరక స్వస్థత ఉన్నంత వరకు, అంటే ఆరోగ్యం బాగా ఉంది, అక్కడే జరిగే సర్వోదయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీ భవన్, గాంధీ జ్ఞాన మందిరాలలో జరిగిన సర్వోదయ కార్యక్రమాలు తప్పకుండా హాజరవుతూ తన శ్రీకృష్ణ కంటి ఆసుపత్రి జనాల్లో లాగా యథావిధిగా ఉదయం సాయంత్రం ప్రార్థనలు జరుపుతూ ఉండే. బంగారా తావి అబ్బినట్టు డాక్టర్ గారి నేత్ర చికిత్సా నైపుణ్యాన్ని, ఈ సర్వోదయ సేవ ఎక్కువ వ్యాపకత్వాన్ని, ప్రజాదరణను సమకూరు. అంతేకాక ఆచార్య వినోబాజీ వ్రాసిన గీతా ప్రవచనాన్ని ఆంధ్రానువాదకర్తగా ఆంధ్ర సాహిత్య లోకంలో, ఆంధ్ర ప్రజా హృదయంలో ఆయన చిరస్మరణీయమైన స్థానాన్ని అలంకరించడానికి, ఆయన అంటే డాక్టర్ గారు, తత్ఫలితంగా ఆయన ఆచార్య వినోబాజీ అత్యంత ఆదర్శ వ్యక్తిగా ఆదరణ పొందే అవకాశం కూడా దొరికింది. పై చూపు చికిత్సకు వచ్చిన రోగుల కంటి చూపు ప్రసాదించి వారి గుండెలలో చిరస్థాయిగా గూడు కట్టుకొని కూర్చున్న మన డాక్టర్ గారి సేవ సార్థకమై చారిత్రాత్మకమై ఆయన ధన్యజీవి, అమర్జీవి. రేపు అభినందన్ డాక్టర్ గారి సేవకు వివిధ ప్రముఖులు లేక పత్రికలు ఎలా అభినందించాయి అనే విషయం రేపు తెలుసుకో.